ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఆషాఢ పౌర్ణమికి దగ్గరలో ఉన్నాం. 21 శనివారం సాయంత్రంగా పౌర్ణమి గడియలు వస్తున్నాయి. అలాగే ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ పౌర్ణమి గడియలు ఉంటాయి. ఇక్కడ మనము ఈ గురు పూర్ణిమ అనేటటువంటి మహోత్సవాన్ని మనం చేసుకునేటటువంటి వారి సంఖ్య మారిపోయింది. ఎవరిని గురువుగా తలంచి పూజించాలో అనేటటువంటి స్పృహను కూడా కోల్పోయినారు. ఎవరి యొక్క పండగో ఇది, ఎవరిని పూజించాలో వారిని మనం విస్మరించిన చెప్పేదానికి చాలా బాధగా ఉంది. పుట్టినరోజు నాది, మరెవరికో చేస్తున్నాం మనం. ఎలా ఉంటుంది? ఏమంటారు దీన్ని? పైత్యం అంటారు. ఇది వ్యాస పూర్ణిమ అన్నారు. అంటే వ్యాస పూర్ణిమ అనేటటువంటిది వ్యాసుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని స్మరించాలి. ఆ వ్యాసుడు చెప్పినటువంటి ధర్మాన్ని నీకు బోధిస్తున్నాడే స్వగురువు. నేను పూర్వం చెప్పినాను, వ్యాసధర్మాన్ని బోధించేటటువంటి స్వగురువు కూడా ఏతం స్వయం వ్యాస, వాడు కూడా వ్యాసుడే. అంటే తన యొక్క గురువు వ్యాసభావంతో వ్యాసుడు చెప్పేసి వెళ్ళినాడు. అవి తిరిగి పరంపరగా వస్తూ స్వశరీరుడై, నేను మొట్టమొదటిగా మీకు చెప్పినాను, స్వగురువు అంటే స్వశరీరుడై ఉండాలి. అంతే ఏదో విగ్రహం ఫోటో ఆయన పూజించటం కాదు. వ్యాసధర్మాన్ని మనకు అందిస్తూ ఉన్నారు మహర్షులు. అలాంటి వ్యాసుణ్ణి మనం విస్మరించి ఇంకేదేదో వేరే వారికి ఏదో ఇది వారికే కంటపెట్టేసాను. నేను ఆ పేరును ఉచ్చరించటం కూడా నేను మహా అపరాధంగా భావిస్తాను. అది మీరేదైనా అనుకోండి. అందుకని ఇక్కడ వ్యాస పూర్ణిమ అన్నారు దీన్ని. ఆ రోజు ఏం చేయాలి? వ్యాసుణ్ణి స్మరించుకోవాలి. తనకు విద్యా బుద్ధులు నేర్పించి మంత్రోపదేశం చేసి తనకు ఈ మాయా ప్రపంచము నుండి ఒక మార్గాన్ని చూపించిన, రక్షణ ఇచ్చినటువంటి గురువు స్వయం వ్యాసుడిగా భావం చేసి పూజించటమే వ్యాస పౌర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే చెప్తా, కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేతరం వేదజ్ఞాం భాస్కరం వందే శమాది నిలయం మునిం అని ప్రార్థిస్తారు వ్యాస మహర్షిని. ఎందుకని? వేదములను విభజించినాడు. ఏకంగా ఉన్నటువంటి పురాణాన్ని విభజించి 18 మహాపురాణాలను అందించినాడు. వేద వాంగ్మయాన్ని మనకిచ్చినాడు. అయ్యో, వేదం అర్థం కాదేమో వీడికి అని తలంచి వేద ధర్మాన్నంతయు కూడా క్రోడీకరించుకొని సంక్షిప్తం చేసి మహాభారతం అనేటటువంటి పంచమ వేదాన్ని అందించినటువంటి మహాపురుషుణ్ణి విసర్జించి ఎవరికి మనం వ్యాస పూర్ణిమ చేసుకుంటున్నామో అర్థం చేసుకోండి. ఎంత కృపణలు మేము అర్థం చేసుకోండి. మార్గం చూపించినటువంటి వారిని వదిలి మార్గభ్రష్టులను చేసేటటువంటి వారిపై మనం మొక్కు చూపుతూ ఉంటాం. నమస్కృతి స్థిరం పద్మషండమార్తాండ మూర్తయే బాదరాయణ సంజ్ఞ మునయే శివేశ్వన్నే. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటన్నింటినీ కూడా అందించి బ్రహ్మ విద్య సంప్రదాయాన్ని మనకు అందించినటువంటి వాడు వ్యాసుడు. అలాంటి వ్యాసుణ్ణి మనం ఏం చేస్తున్నాం? పూజించుకోవాలి.
సద్గురువుల్ని పూజించుకునేటటువంటి పండుగ ఇది. వ్యాసుణ్ణి స్మరించుకునేటటువంటి పండుగ ఇది. అజ్ఞానం అనేటటువంటి పొరలను దూరం చేసి ప్రజ్ఞ అనేటటువంటి జ్యోతిని హృదయాకాశంలో వెలిగించేటటువంటి గురు పూర్ణిమ యొక్క ప్రత్యేకత. అంధకారంలో ఉన్నాం. ఈ అంధకారాన్ని మనం తొలగించుకోవటానికి ఏం చేస్తాం? ఒక్క అగ్గి పుల్లగిస్తాం. ఏమవుతుంది? అంధకారం ఎలా పోయిందో కూడా తెలియదు నీకు. అలాంటిది హృదయంలో పేరుకున్నటువంటి అంధకారం వ్యాసుని యొక్క జ్ఞానజ్యోతితో వెలుగుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో అనేకమైనవి చూస్తున్నారు, అనేకమైనటువంటి రెమెడీసు అనేకమైనవి చూస్తున్నారు. ఎవరు చెప్పారండి ఇవన్నీ? పురాణాల్లో నిక్షిప్తం చేయబడినటువంటివి, అనుష్ఠానానికి యోగ్యమైనటువంటివన్నీ ఎవడు చెప్పాడు? వ్యాసుడే కదా. ఒక లక్ష్మీ స్తోత్రమేతేనేది ఒకటేమిటి, అనేకమైన సాధనలు ఈరోజు మనం యూట్యూబ్ మాధ్యంగా తెలుసుకుంటున్నాం. ఎవరు చెప్పారు అవన్నీ? వ్యాసో వై విష్ణు అన్నారు. వ్యాసుడే స్వయంగా విష్ణుస్వరూపుడు. అలాంటి వ్యాసుడు అందించినటువంటివే ఈరోజు మనం అనుష్ఠానం చేసే ప్రతి ఒక్క మంత్రం, తంత్రం, యంత్రం సమస్తం వ్యాసుడు ఇచ్చినటువంటి భిక్షే మనకు. అలాంటి వ్యాసుణ్ణి విస్మరించి ఏం చేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోండి. వ్యాసుడు 2 మార్గాలు చెప్పాడు. వేదవాంగ్మయం ఒకటి, పురాణ వాంగ్మయం ఒకటి. వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ ప్రధానమైనటువంటివి. అంటే ఈ కర్మ చెయ్యాలి, ఈ యజ్ఞం ఇలా చెయ్యాలి, దాని ద్వారా స్వర్గప్రాప్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది ఇహమనందు అనేకం చెప్పారు. లేదు, అది చేయలేనటువంటి వాడికి ఏం చెప్తుంది? కర్తృత్వ ప్రధానమైనటువంటి మునుల చేత మనం చెప్తున్నాం కదా, రెమెడీస్, ఆ స్తోత్రం కావాలి, ఈ స్తోత్రం కావాలి, ఇది కావాలి అని మనం అనుకుంటున్నామే, చేస్తున్నామే. అవన్నీ ఏమిటి? కర్తృత్వ ప్రధానమైనటువంటి భావనలు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? వ్యాసుడే. వేదవాంగ్మయాన్ని ఇచ్చినాడు, అలాగే పురాణ వాంగ్మయాన్ని, రెండింటిని కూడా అందించినటువంటి దివ్య పురుషుణ్ణి జ్ఞాపకం చేసుకునేటటువంటి తిథి గురు పూర్ణిమ. వ్యసనం అన్నాడు. అంటే వ్యసనం అంటే ఏమిటిది? ఇక్కడ మనకు విభజించటం అని. అనేక విధంగా ఒకే ఒక రాశిగా ఉన్న ఆ యొక్క వేదాన్ని 3 శాఖలుగా చేసినాడు. ఋక్, యజుస్సు, సామము అని. బ్రహ్మం అంటే బ్రహ్మ విషయాన్ని గురించి చెప్పేటటువంటి అన్నది కూడా బ్రహ్మవేదం అనే అధర్వ వేదాన్ని మనకు చెప్పారు. అలాగే ఏక పురాణాన్ని కూడా విభజించి 18 పురాణాలుగా మనకు విభజించారు. ఉష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనుంజయః మునీనాం మహ్యమహం వ్యాసః కవీనాం. వినుంటారు మీరు, గీతలో 10వ అధ్యాయం 37వ శ్లోకం ఇది. ఏమంటున్నాడు? వృష్ణి వంశంలో వాసుదేవుడనేటటువంటి వాడిని నేనే, పాండవానం ధనుంజయ అన్నాడు. పాండవుల్లో ఎవరు? నేను ధనుంజయుడిని అన్నారు. మునీనా మహ్యం, మునుల్లో నేను వ్యాసుణ్ణి అని అన్నాడు. అంటే విష్ణుమూర్తే వ్యాసుడు. అలాంటి వ్యాసుడు అందించినటువంటివే మనకు అనేకమైన వాంగ్మయం. ఆ వాంగ్మయానికి ఇచ్చినందున వారికి మనము మనస వాచ కర్మణ అర్చించే ఆయన కృతజ్ఞత మనం తెలుపుకోవాలి. ఎంత చేసినా రుణం తీర్చుకోలేదు. అలాంటిది ఇక వ్యాసత్మ చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటిది. పరాశరుడికి సత్యవతికి పుట్టినటువంటి సద్యోగర్భంలో ఉద్భవించినటువంటి మహాపురుషుడు. యమునా నది ద్వీపంలో చుట్టూ కూడా మేఘామృతాన్ని చేసి ఆ ద్వీపంలో ఉద్భవించినాడు కాబట్టి ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి నామంతో మొట్టమొదటిగా పిలవటం జరిగింది. ఈ కథ అంతా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. నేను చెప్పదలుచుకున్న విషయం అంతా గురు పౌర్ణమి నాడు
ఎవడైతే గురుగీతా పారాయణం చెయ్యాలి, వ్యాసుని యొక్క కృపా కటాక్ష సిద్ధ్యర్థం, వ్యాస మహర్షి యొక్క అనుగ్రహ ప్రాప్త్యార్థం ఈ గురుగీతను నేను పారాయణం చేస్తున్నానని కరన్యాస అంగన్యాసాలతో చక్కగా కూర్చొని 200 చిల్లర శ్లోకాలు ఉన్నాయి, ఒక 45 నిమిషాలు పడుతుంది. వ్యాసుణ్ణి మదిలో తలుచుకొని దక్షిణామూర్తి స్వరూపంగా భావించి నాకు ఉపదేశం చేసినటువంటి గురువే నాకు వ్యాసుడితో సమానము అనే భావంతో గురుగీత పారాయణం చేసి వ్యాస పౌర్ణమి మహోత్సవాన్ని జరుపుకోవాలి. గురు సంబంధమైనటువంటి అష్టకాలను, స్తోత్రాలను, వ్యాసుడికి సంబంధించినటువంటివి ప్రతి అంశము మొత్తం వ్యాస సంహితమే, వేరొకటి లేదు. శంకర భగవత్పాదులు అనేకమైన స్తోత్రములు రచించినప్పటికీ మూలం ఎవరిని ఆధారంగా చేసుకొని రాయాల్సి వచ్చింది? పురాణాన్ని, వేదవాంగ్మయాన్ని ఆధారంగా చేసుకొని వర్ణించాల్సి వచ్చింది. కనుక అలాంటి వ్యాసుణ్ణి తన స్వగురువుగా భావించి నాకు ఉపదేశం చేసినటువంటి గురువు స్వయం వ్యాసుడు అనేటటువంటి బుద్ధితో, శ్రద్ధతో, భక్తితో గురుగీతా పారాయణం చేసుకొని వ్యాస పౌర్ణిమ మహోత్సవాన్ని అందరూ కూడా చేసుకోవాలి. చక్కగా లభిస్తాయి బుక్ స్టాల్లో. గురుగీతా పారాయణం చేసుకోండి. మీ గురువులకు దర్శించుకోండి. దర్శించుకోలేని పరిస్థితుల్లో కనీసం దూరంగా ఉంటే, ఇప్పుడు చరవాణి వచ్చేసింది కదండి, కనీసం ఫోన్ చేసైనా నమస్కారాలు తెలుపుకోండి. వారిని సంతోషపెట్టేటటువంటి విధానంగా వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వండి, గురుదక్షిణ సమర్పించండి. ఎత్తుకోబోయేది ఏమీ లేదు సుమా, అన్నీ వదిలేసి వెళ్ళాల్సింది. కానీ గురువుగా భావించి గురువుకిచ్చినటువంటి ఆ దక్షిణ మహోన్నతమైనటువంటి స్థితి, ఉత్కృష్టమైన స్థితి లభిస్తుంది. అంతేగాని వెర్రి చేష్టలకు వెళ్ళి పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణిమను వ్యర్థం చేసుకోవాలి. చెప్పింది అర్థమైందనుకుంటా. కనుక వ్యాసుణ్ణి భజించి, వ్యాసుణ్ణి పూజించి, గురుగీతను పారాయణం చేసి, ఏమీ లేదు స్వయంగా నాకు వ్యాసుడే నా స్వగురువు స్వరూపంలో నాకు మంత్రాన్ని అందించాడు అనేటటువంటి భావంతో గురుమంత్రాన్ని జపం చేయండి. గురుమంత్రం జపం చేయండి. వ్యాస పరంపరే వచ్చింది మంత్రం. అలా జపం చేసి సంతోషిస్తాడు. బ్రహ్మజ్ఞాన సాధనలో చేసేటటువంటి వాడు, బ్రహ్మజ్ఞాన సాధనకోయి తపించేటటువంటి వారిని వ్యాసుడు ఎక్కడో లేదు, నిన్ను పూర్తిగా వ్యాప్తి చెంది ఉన్నాడు నీలోనే. సంతోషిస్తాడు. ఆహా, స్వరూప జ్ఞానం కోసం వీడి ఎంత పాటలు పడుతున్నాడు అని ఆయన నీకు స్వబుద్ధిని ప్రసాదిస్తాడు. ఆ బుద్ధి యోగం ద్వారా నువ్వు పరతత్వాన్ని గ్రహిస్తావు. కనుక ఈ వ్యాస పౌర్ణిమనందరూ కూడా సద్వినియోగం చేసుకొని వ్యాసుని యొక్క కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.